టాలీవుడ్ లో పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్ వార్ మళ్లీ ముదురుతోంది. ప్రొడ్యూసర్స్ వర్సెస్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇష్యూతో ఇండస్ట్రీలో టెన్షన్ పీక్ స్టేజ్ కి చేరింది. పెద్ద మూవీకి పర్సెంట్ మోడల్ తప్పనిసరి అని ఒకవైపు ఎగ్జిబిటర్స్ అంటుంటే మరోవైపు రెంటల్ మోడల్ పై ప్రొడ్యూసర్స్ పట్టుబడుతున్నారు. ఆడియన్స్ పై భారం వద్దని పెద్ద సినిమాకు టికెట్ ధరలు ప్రభుత్వం పెంచినా తమ థియేటర్స్ లో మాత్రం పెంపు ఉండదని ఎగ్జిబిటర్స్ తేల్చి చెబుతున్నారు. దీంతో షేరింగ్ మోడల్ పై ఇరు వర్గాల మధ్య క్లాష్ వచ్చింది. ఎవరూ కూడా పంతం వీడటం లేదు. పెద్ద మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇక తెలంగాణలో పర్సెంటేజ్ ప్రకారం అయితేనే ఇకపై సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు అల్టిమేటం ఇచ్చారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం ప్రకటించారు. రామ్ చరణ్ పెద్ద సినిమాకు తమకు ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. నిర్మాతలు ఆ పర్సెంటేజ్ కు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసిస్తేనే థియేటర్స్ లో సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సెంటేజ్ ఫైట్ కొనసాగుతోంది. పర్సెంటేజ్ పై నిర్మాతల నిర్ణయంలో జాప్యం కొనసాగుతోంది. దీంతో ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. 3 వారాల పాటు సమయం అడుగుతున్నారు నిర్మాతలు. అయితే ఈ జాప్యం కొనసాగుతోంది. పెద్ద సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో పర్సెంటేజ్ ఫైట్ కొనసాగుతోంది. అయితే నిర్మాతలు 3 వారాల పాటు సమయం అడగడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్స్ కూడా పర్సెంటేజ్ తప్పనిసరి కావాలి అంటూ కూడా చెబుతున్నారు. థియేటర్స్ లో టికెట్స్ రేట్స్ పెంచినప్పటికీ కూడా టికెట్స్ రేట్స్ పెంచకుండానే మేము టికెట్స్ అందిస్తామంటూ కూడా ఒకవైపు వాదన వినిపిస్తున్నారు. మరోవైపు పర్సెంటేజ్ తప్పనిసరి అని చెబుతున్న సందర్భంలో నిర్మాతలు సమయం అడుగుతున్న కొద్దీ జాప్యం కొనసాగుతున్న కొద్దీ ఉత్కంఠ కొనసాగుతోంది. పర్సెంటేజ్ ఒప్పందంపై సంతకం చేస్తేనే సినిమా ఆడిస్తామంటూ ఎగ్జిబిటర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. అయితే నిర్మాతల నిర్ణయంలో జాప్యం కొనసాగుతోంది. మరింత సమయం అడగడంతో ఇక ఈ ఉత్కంఠకి ఇంకా తెరపడలేదని చెప్పుకోవచ్చు. పర్సెంటేజ్ ఫైట్ కొనసాగుతూనే ఉంది. 3 వారాల పాటు నిర్మాతలు సమయం అడిగారు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం పర్సెంటేజ్ విషయంలో తగ్గేది లేదంటున్నారు. పర్సెంటేజ్ తప్పనిసరిగా కావాల్సిందే అంటున్నారు. టాలీవుడ్ లో పర్సెంటేజ్ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిర్మాతలకు ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. పర్సెంటేజ్ ఇప్పటి నుంచే కొనసాగించాలంటూ కూడా పట్టుబడుతున్నారు. పర్సెంటేజ్ ప్రకారమే సినిమాలు ఆడిస్తామంటూ ఎగ్జిబిటర్లు ఖరాఖండిగా చెబుతున్న సందర్భంలో నిర్మాతలు మరింత సమయం అడుగుతున్నారు. దీంతో జాప్యం కంటిన్యూ అవుతుంది. పెద్ద సినిమాకు ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అని ఎగ్జిబిటర్లు చెబుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం టాలీవుడ్లో ఇటు పర్సంటేజ్ రెంటల్ దీనిపైన పెద్ద హాట్ డిస్కషన్స్ జరుగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తమకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందని కోరుతున్నారు. దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇప్పటికే 3 సార్లు కూడా సమావేశమైన సందర్భం ఉంది. అయితే ఒకేసారిగా తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నిన్న మొత్తం కూడా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నిర్మాతలంతా కూడా కొంత ఏకపక్షంగానే ఉన్నట్టుగానే చెబుతున్నారు. ఎందుకంటే మేము కోరుతున్నది పర్సంటేజ్ అయితే వాళ్ళు మాత్రం రెంటల్కే మొక్కు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ప్రస్తుతం మేము ఎలాంటి సినిమాలైనా సరే పెద్దతో సహా ఏ సినిమా అయినా సరే మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము సినిమాలు రిలీజ్ చేస్తాము, అది పెద్ద అయినా సరే అనేది కూడా నిన్న వాళ్ళు తెగేసి చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇది మొదటిగా వచ్చిందని చెప్పవచ్చు. ఈ వివాదం మొత్తం కూడా ప్రస్తుతం పెద్ద సినిమా అంటే పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే పెద్ద సినిమా కాడి నుంచే ఎక్కువ ఇదవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇక నిన్న ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఒక డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అది మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని కూడా చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కరించే విధంగా ఆయన కూడా కృషి చేస్తారని కూడా వాళ్ళు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎవరి వైపు ఉంటారు? ఇటు ప్రొడ్యూసర్స్ వైపు ఉంటారా, ఎగ్జిబిటర్స్ వైపు ఉంటారా? ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా సాల్వ్ చేస్తాడనేది ఇప్పుడు ఆ ఉత్కంఠంగా ఉంది. ఈ రోజు లేదా రేపు మాత్రం మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ మొత్తం కూడా కలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పెద్ద సినిమా చాలా రిలీజ్కి దగ్గర ఉండటంతో ఈ సమస్య పరిష్కరించాలి. ప్రస్తుతం ఈ సమస్య అంతా కూడా ఇప్పుడు పెద్ద సినిమా చుట్టూ తిరుగుతున్నది. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి. అంటే వెంకట్, పర్సెంటేజ్ కి సంబంధించి ఎగ్జిబిటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న సమయంలో నిర్మాతలు సమయం అడుగుతున్నారు. నిర్మాతలు సమయం అడగడానికి గల రీజన్ ఏంటి? మరి పెద్ద సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతోంది. ఈ లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
ప్రస్తుతం చూస్తుంటే పెద్ద సినిమా ఇప్పుడు ఇదే కానీ రెంటల్కి సంబంధించి పర్సంటేజ్ ఈ సమస్య మొత్తం కూడా పరిష్కారం మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయన చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న వాళ్ళు సమావేశాలు కూడా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ పెద్ద సినిమా రిలీజ్ లోపే ఇప్పుడు ఈ సమస్యను ఇటు ప్రొడ్యూసర్స్ ఇటు ఎగ్జిబిటర్స్ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. దీని ఒక మధ్య మార్గంగానే పరిష్కరించే విధంగా అయితే చూస్తారు. పెద్ద సినిమా రిలీజ్ లోపే ఈ సమస్య కూడా పరిష్కారం విధంగానే చేస్తున్నారు. ఎందుకంటే కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఆ కమిటీలో మాత్రము ఆశించిన స్థాయిలో ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగట్లేదు. అది కొంత ఏకపక్షంగానే వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే 3 వారాలు గడువు అంటే ఈలోపు సినిమా రిలీజ్ అయిపోతుంది, మొత్తం కూడా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చిన్న సినిమాలు ఉంటాయి, మళ్ళీ పెద్ద సినిమా వచ్చేటరికి మళ్ళీ సమస్య యథాతథంగా వస్తుంది. మాకు మాత్రం ఇది సమస్య సాల్వ్ కావట్లేదు అనేది చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఏం చేస్తున్నారంటే పెద్ద రిలీజ్ లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగానే చూస్తున్నారు. దీనికి కార్యాచరణ కూడా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే వాళ్ళు అడుగుతున్నటువంటి పర్సెంటేజ్ విధానం ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకుపోతారు. అయితే పర్సెంటేజ్ ఎంత ఇస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే థియేటర్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆడియన్స్ కూడా తక్కువ ఉండటం, ఆక్యుపెన్సీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆడియన్స్ దాన్ని బట్టి కూడా డిసిషన్ చేసుకోవాలనే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఏరియాలో ఒక రకంగా ఉంటుంది, హైదరాబాద్లో ఒక రకంగా ఉంటుంది, మిగతా సిటీలో ఒక రకంగా ఉంటుంది, మిగతా అన్ని కేటగిరీలా ఉంటాయి. కాబట్టి దాన్ని పర్సెంటేజ్ విధానం దాన్ని చేయాలి. దానికి వారానికి ఎంత ఉంటుంది, ఆ తర్వాత ఎంత ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు కొంత టైం 3 వారాల పైన టైం అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈలోపు ఏంటంటే ఈ సినిమా అయిపోయిందంటే మళ్ళీ తమను పట్టించుకోరనేది ఎగ్జిబిటర్స్ చెప్తున్నటువంటి విషయం. సో ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఈ 2-3 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి దృష్టికి కంపల్సరీగా పోయే అవకాశం ఉంది. ఆయన కూడా దీన్ని ఇద్దరు వైపులు, ఎందుకంటే ఇటు ఎగ్జిబిటర్స్ బాగుపడాలి, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ నష్టం ఉండకుండా ఇద్దరికి కూడా సమన్వయం జరిగే విధంగా చూసే అవకాశం ఉంది. కాకపోతే దీనికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇదైతే ఉంది. ఇక మరొక వైపు మాత్రం పెద్ద సినిమా పైన ఎఫెక్ట్ పడ్డా కూడా ఈ ప్రస్తుతం కలెక్షన్స్ పైన అంటే గవర్నమెంట్ టికెట్ రేటు పెంచుకోవడానికి తెలంగాణలో పర్మిషన్ ఇచ్చినా కూడా సింగిల్ స్క్రీన్స్లో మాత్రము మేము టికెట్ రేట్లు పెంచమంటున్నారు. ఇది మాత్రం తప్పనిసరిగా ఆ సినిమా కలెక్షన్స్ పైన మాత్రం ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే పెద్ద సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంది. కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో ఒకటి తెలంగాణ నుంచి అంటే నైజాం నుంచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కలెక్షన్స్ మాత్రం దీనిపైన మాత్రం ఎగ్జిబిటర్ తీసుకునే నిర్ణయం ప్రకారం చూస్తుంటే కలెక్షన్స్ పైన మాత్రం ప్రభావం అయితే పడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. పెద్ద మూవీ అంశంలో ఎగ్జిబిటర్స్ నిర్ణయంపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలనే ఎగ్జిబిటర్స్ సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పెద్ద సినిమా రిలీజ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగని జరిగితే ఫిలిం ఛాంబర్ ఎదుట ఆమరణ దీక్ష చేపడతారని నట్టి కుమార్ తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు.